రైతులకు అందాల్సిన యూరియాని అడ్డగోలుగా దోచుకుపోతున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీ, అధికార పార్టీ వాళ్ళ దగ్గరికి పోతున్నారు. వాళ్ళకి కావాల్సిన రైతులకైతే ఇస్తున్నారు. మిగతా వాళ్ళకేమో ఎరువులు లేవంటున్నారు. ఓ పక్కన ఎరువులు ఈనాడు జ్యోతిలోనే రాసుకొచ్చారు. రూ. 450కి అమ్ముతున్నారు, రూ. 350కి అమ్ముతున్నారు. బ్లాక్‌లో అయితే దొరుకుతుందని. కానీ ప్రభుత్వం దాని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేకపోతుంది. ఎందుకంటే అధికార పక్షం వాళ్ళే పట్టుకుపోతున్నారు కాబట్టి. అధికార పక్షం వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళకే ఇచ్చుకోవడం, లేకపోతే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితి. దీంతో విరక్తి చెందినటువంటి పల్నాడు రైతు, మాచర్ల రైతులు తిరగబడ్డారు. మాచర్లకు సంబంధించినటువంటి మండలం జమ్మలమడ గ్రామంలోని రైతు సేవా కేంద్రం, ఇప్పుడు రైతు భరోసా కేంద్రం రైతు సేవా కేంద్రం మార్చారు కదా, అక్కడ రైతులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. స్థానిక నాయకులు తరలించేందుకు ప్రయత్నిస్తే మాకు న్యాయంగా రావాల్సిన ఎవరు దోచుకుంటున్నారంటూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు పరిస్థితిని నియంత్రించడంలో విఫలమయ్యారు. అక్రమ తరలింపును అడ్డుకోవడాన్ని పోలీసులు ప్రేక్షకుల్లో చూస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆందోళన చోటు చేసుకున్నటువంటిది. మహిళలతో సహా ఎదురు తిరిగినటువంటి పరిస్థితి సంచలనం సృష్టించింది. నిలదీశారు వాళ్ళందరూ కలిసి. ఇది ఒక్కొక్కళ్ళు 100 కట్టలు 200 కట్టలు పట్టుకుపోతున్నారట. ఇది పరిస్థితి. ఎక్కడికి పోతున్నాయి అని నిలదీస్తున్నటువంటి రైతులకి సమాధానం చెప్పే వాళ్ళు కరువైతే ఆందోళనకి దిగారు రైతులు. ఇప్పుడు మరి వీళ్ళ మీద కేసులు పెడతారా, ఏమంటారో చూడాలి. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటిది. పోలీసులు కూడా అక్కడ చూస్తూ ఊరుకుంటున్నటువంటి పరిస్థితి.